హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2025లో మనం చాలా మంచి సినిమాలు చూస్తుంటాం. నాకు తెలిసి చాలా మంది చాలా సినిమాలు చూస్తుంటారు. బట్ ఈ సినిమా మీరు చూస్తుంటారు లేదా నాకు తెలియదు. ఒకవేళ చూడకపోతే మీరు చూడండి. మీకు నచ్చితే నేను చూడాలి ఏంటారంటే అది మీ ఇష్టం. చూడండి, ఒకసారి ట్రై చేయండి. సినిమా పేరు వచ్చేసి 23 అండి, 23. థ్రిల్లర్ కాదు, అండ్ అది కాకుండా ఇదేమి దెయ్యాల సినిమా కాదు, నార్మల్ మనుషుల సినిమా. కథ ఏంటంటే ఇద్దరు మనుషులు ఉంటారు, వాళ్ళు పని చేస్తారు. ఆ పని చేయడం వల్ల వాళ్ళు జైలుకి వెళ్తారు. వాళ్ళు జైల్లో నుంచి బయటికి రాలేరు, ఎప్పటికీ రారు, ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద తప్పు చేసి ఉంటారు. ఇది కథ. బట్ దీంట్లో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ ఎట్లా ఉంటాయంటే, ఫస్ట్ లో ఎలా అయితే వాళ్ళు లోపలికి వెళ్ళారు అంటే ఒక భయంతో, అసలు అంటే ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేరు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళు నమ్మలేరు, కాకపోతే అది నిజం. సో వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు, అక్కడి నుంచి లాస్ట్ ఎండింగ్ కి క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా మారుతాయంటే, ఓకే ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, ఇది నిజం, ఇది అబద్ధం అయితే కాదు. సో ఈ దరిద్రంలో మనం ఎలా ఎంజాయ్ చేయాలి, ఈ దరిద్రాన్ని మనం ఎలా తీసుకొని దాన్ని మైండ్ రిలాక్స్ చేసుకొని మనం ఎలా ఈ లైఫ్ మనం ఎలా ఎంజాయ్ చేయాలనేది ఈ సినిమా యొక్క కథ అన్నమాట. నాకు తెలిసి నేను అనుకున్న పాయింట్ ఇది. మేబీ నాకు మీతో బాగా నాకు తెలియకపోవచ్చు, నేను తప్పై ఉండొచ్చు. నేను అనుకున్న పాయింట్ అయితే ఇదే. సో ఇలాంటి కథలు వస్తే బాగుంటుంది. ఈ డైరెక్టరే మల్లేశం అనే సినిమా డైరెక్ట్ చేశాడు, అట్ ది సేమ్ టైం ATM అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాడు. చూద్దాం, నేను మల్లేశం చూశాను, ATM కూడా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడున్న ఈ ట్రెండ్ లో ఈ పగ, ప్రతీకారాలు, ఇలాంటి ఒక మూవీస్ అన్ని వీటి మీద నడిచే ట్రెండ్ లో అది కట్ చేసి కొంచెం కొత్తగా చేయడం అనేది చాలా బాగుందండి. ప్రొడ్యూసర్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి దానికి మనం స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. ఇది నా ఫేవరెట్ సినిమా 2025 తెలుగులో నా ఫేవరెట్ సినిమా. మేబీ నాకు చాలా నచ్చిన సినిమాల్లో ఇది ఒక సినిమా. సో ఇలాంటి సినిమా చూడండి, మంచిది. పిల్లలు చూపించండి, ఇంకా మంచిది. సో సొసైటీ కొంచెం ఒక బ్యాలెన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి సినిమాల వల్ల. మేబీ ఒక రోజు 2 రోజులు రాకపోవచ్చు, 25 సంవత్సరాల తర్వాత అయినా సరే, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వేసుకోండి, అయినా సరే ఒక బ్యాలెన్స్ వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. వస్తుంది. సో ఇలాంటి సినిమాల గురించి, నన్ను ఇలాంటి సినిమాల మీద ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల గురించి నేను ఫ్యూచర్ లో మాట్లాడతాను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మనం కూడా రేపు పొద్దున ఏ రాగడి, బార్బెలో, భరద్వాజరంగను, అనుపమ చోప్రా లాంటి రెగ్యులేటర్స్ అయిపోవచ్చు. ఇట్స్ ఈజీ మ్యాన్.